హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను గోవాకి ఎలా వెళ్ళాలి అండ్ నా ఎక్స్పీరియన్స్ గోవాలో ఏంటి అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే మేము ఆంధ్రప్రదేశ్ నుంచి మేమైతే ట్రైన్ బుక్ చేసుకున్నాం స్లీపర్. అది మిడ్‌నైట్ 12కి అండ్ మేము నెక్స్ట్ డే 4కి అలా రీచ్ అవుతామన్నమాట. సో మేము స్లీపర్ బుక్ చేసుకున్నాం. బట్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేము ఎప్పుడైతే ట్రైన్ ఎక్కామో అక్కడ ఆల్రెడీ నార్త్ ట్రైన్ మొత్తంలో ఉన్నారు. సో మేమేం చేయలేకపోయినాం బికాస్ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ టీసీ ఎవరు లేరు. సో మార్నింగ్ వరకు ఈ గర్ల్స్కి అయితే చాలా ప్రాబ్లం బికాస్ మేమైతే పడుకోవడానికి కూడా ఆలోచించాం, భయం వేసింది. సో అలా అలా ఉండిపోయినాం. బట్ మార్నింగ్ 6 కల్లా వాళ్ళంతా వెళ్ళిపోతారు. సో తర్వాత బాగుంటుంది. బట్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఇట్స్ నాట్ ఎ గుడ్ టు గో ఇఫ్ యూ హ్యావ్ నైట్ జర్నీ ఇన్ ద ట్రైన్. సో వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా చూసుకోండి, లైక్ బస్ ఆర్ ఇన్ ద మార్నింగే మీకు ట్రైన్ ఉంటే మార్నింగ్ కూడా వెళ్ళొచ్చు, లేకపోతే ఫ్లైట్ అలా చూసుకోండి. అండ్ ట్రైన్ వ్యూ అయితే మాత్రం మనం ఫాల్స్ చూడొచ్చు అక్కడ. అది బెస్ట్ పార్ట్ ట్రైన్ జర్నీలో. సో మేము అది కూడా చూసేసుకున్నాం. తర్వాత మేము గోవాకి రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ మనకి ట్యాక్సెస్ ఉంటాయి అన్నమాట. ఆ ట్యాక్సెస్ బస్సెస్ ఉంటాయి కాలంగుట్ టౌన్కి. సో అక్కడ 150 పర్ పర్సన్. సో అక్కడికి వెళ్ళేసాం. సో తర్వాత అక్కడ మనకి చాలా రూమ్స్, బైక్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో మేము అక్కడ ఒక రూమ్ తీసుకున్నాం. తర్వాత నెక్స్ట్ బైక్ తీసుకున్నాం. పర్ డే 500 రూపీస్. సో అలా తీసుకున్నాం. ఫస్ట్ డే మాత్రం మేము ఫోర్ట్ ఉంది, ఆ ఫోర్ట్ అండ్ నియర్ ప్లేసెస్ అన్నీ బాగా రోమ్ చేసాం. తర్వాత నైట్స్ చాలా బాగుంటుంది. కాలంగుట బీచెస్ అన్నీ డీజే లాగా సాంగ్స్ పెట్టడం, క్యాండిల్ లైట్ డిన్నర్స్ అలా ఉంటాయి. సో అవన్నీ చాలా బాగా వైబ్ ఉంటుంది నైట్. ఇంకా డ్రింక్స్ గురించి చెప్పనక్కర్లేదు, గోవాలో మనకి చాలా తక్కువ కాస్ట్కి వస్తాయి. సో నెక్స్ట్ డే, సో 1 డే మొత్తం మీద అయిపోతే నెక్స్ట్ డే వచ్చేసి మనకి బోట్ అండ్ వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. సో వాటర్ యాక్టివిటీస్ అక్కడ కూడా మనం ఆ స్ట్రీట్లో వెళ్తుంటేనే చాలా చూస్తాం మనం ఆ షాప్స్. సో అక్కడ మాకైతే పర్ పర్సన్ 2999 చెప్పారు. బట్ మనం బేరం ఆడుకోవచ్చు. సో మనం బేరం ఆడేసి 2 పర్సన్స్కి 2999 అని మాట్లాడినాం. సో దానికి 1 డే మనకి టైం అవుతుంది బికాస్ వాళ్ళు ఆ 2999కి మనకి మార్నింగ్ మనం రూమ్ దగ్గర నుంచి వాళ్ళే ఏసీ బస్లో తీసుకెళ్ళి మనకి మార్నింగ్ వెల్కమ్ డ్రింక్ ఇచ్చి, తర్వాత టిఫిన్కి శాండ్విచ్, సమోసా ఇస్తారు. అండ్ తర్వాత మనకి బాగా ఐలాండ్ వరకు తీసుకెళ్తారు. సో అప్పుడు మనకి డాల్ఫిన్స్ చూడొచ్చు అక్కడ, అవన్నీ చేయొచ్చు. సో నెక్స్ట్ మనకి వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి, దట్ స్కూబా డైవింగ్ అనేసి. ఆ స్కూబా డైవింగ్లో మాత్రం 200 డ్రెస్కి ఎక్స్ట్రా కట్టించుకుంటారు. అండ్ అది తర్వాత బనానా రైడ్, అట్లా పారాషూట్, పారాగ్లైడింగ్ అవన్నీ ఆ రోజు అన్నీ ఒక రోజు పడుతుంది. మళ్ళీ ఈవినింగ్ 5 కల్లా మనల్ని ఎక్కడైతే తీసుకెళ్లాడో అక్కడికి వచ్చేసి దింపేస్తారు. సో అలా 1 డే అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ నైట్ మీరు మళ్ళీ బీచ్కి వెళ్ళేసి అక్కడ వైబ్ అవ్వచ్చు. ఇది సెకండ్ డే. అండ్ థర్డ్ డే మేమేం చేసామంటే, మేము అప్పుడు సలార్ మూవీ ఉండేది. సో మేమైతే మూవీకి వెళ్ళిపోయాం బికాస్ మాకు ఎప్పుడన్నా సలార్ అని గుర్తొస్తే మేము గోవాలో చూసామని అన్న థాట్ వస్తుంది కదా. సో అందుకు మేము సలార్ మూవీకి వెళ్ళేసాం. తర్వాత అక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, మనం గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చేస్తాయి ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి మనకి నియర్లో అనేసి. సో అలా మేము స్కూటీ కాబట్టి అంతా తిరిగేసి అదంతా చేసాం. తర్వాత నెక్స్ట్ డే మేము ట్రైన్కి వెళ్ళాలంటే మాకు భయం వేస్తుంది ఎందుకు అని అనేసి. అది కాక చాలా హవర్స్ చెప్పాను కదా, మిడ్‌నైట్ 12కి ఎక్కితే నెక్స్ట్ డే 4కి అలా అనమాట. అది కాక మేము నెక్స్ట్ డే మండే మేము వర్క్ వెళ్ళాల్సింది ఉండేది. సో అందువల్ల మేము ట్రైన్ అంతగా ప్రిఫర్ చేయలేదు. ఒకవేళ బస్సెస్ చూసినా కానీ బెంగళూరుకి వెళ్ళాలి, బెంగళూరు తర్వాత ఆంధ్రప్రదేశ్కి రావాలి. సో అలా చూసుకున్నా అవి కూడా ప్రైజెస్ చాలా ఉన్నాయి. అండ్ దట్టు టైం ఎక్కువ అనమాట. సో మేమేం డిసైడ్ అయ్యామంటే సేమ్ అదే ప్రైస్కి మాకు ఫ్లైట్స్ దొరికాయి. అప్పుడు లాస్ట్ మినిట్లో మనకి ఫ్లైట్స్ వస్తాయి కదా. సో అలా మేము ఫ్లైట్స్ బుక్ చేసుకొని ఫ్లైట్ వెళ్ళాం. అండ్ దట్ ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంది, గోవా ఎయిర్పోర్ట్. అండ్ అనుకోకుండానే మాకు ఇంకొక మెమరీ యాడ్ అయింది గోవాలో. సో మేము ఫ్లైట్ ఎక్కేసాం బెంగళూరుకి. సో బెంగళూరు వచ్చేసిన తర్వాత మళ్ళీ మల్టిపుల్ బస్సెస్ ఉంటాయి. సో ఆ బస్ తీసేసుకొని మేము వచ్చేసాం. సో ఓవరాల్గా మా ఎక్స్పీరియన్స్ ఇది. చాలామంది చెప్తుంటారు ఇంత బడ్జెట్ 5000 బడ్జెట్ అలా అనేసి. అది అస్సలు నమ్మద్దండి.
బికాజ్ అది దూరం ఉన్న ప్లేస్ కదా. సో అక్కడ ఒక కాస్ట్ కాకపోతే ఒక రూపాయి అనుకుంటే మనం ఇంకొక రూపాయి ఎక్కువ అయిపోతుంది. సో మనీ మీ దగ్గర ఎక్కువ ఉండి సఫిషియంట్ ఉన్నాయి అని అంటేనే మీరు ముందు స్టెప్ తీసుకొని అక్కడికి వెళ్ళాక బాధపడాల్సింది వస్తుంది. బికాస్ ఫుడ్ కూడా చాలా కాస్ట్లీ. సో అలా ఉంటుంది. ఈవెన్ ఎవ్రీథింగ్ ఈజ్ కాస్ట్లీ. దట్ ఫుడ్ పానీపూరియే 60 to 70 రూపీస్ ఉన్నది. సో అలా ఉంటుంది. సో ప్లాన్ చేసుకునే ముందు బాగా ప్లాన్ చేసుకోండి. మనీ సఫిషియెంట్గా పెట్టుకోండి. మీరు 5,000 ఒకవేళ మీరు 6,000 బడ్జెట్ అనుకున్నా ఒక 7 to 8K అలా మినిమం ఒక 2K 3K ఎక్స్ట్రా పెట్టుకునేటట్టు ట్రై చేయండి. బట్ ఓవరాల్ ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. లైఫ్లో మర్చిపోలేరు గోవాని. కంపల్సరీ వెళ్ళండి. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.